హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి పిఆర్ పుష్ చేద్దాం. గైస్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు గైస్. నేను 2 వీడియోలు సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగట్లేదు. సో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం కూడా ఉన్న అబ్బాయిలాగా అలా ఎదుగుదాం. ఓకే, మనతో పాటు ఒక 8 ఎదుగుతున్నారు. చాలా స్క్వాడ్లు దిగి నా ఎదురుండి ఒకటి కనిపిస్తున్నారు. రైట్ సైడ్ లో ఉన్నాడు. మనం వదిలేద్దాం. అర్జెంట్గా దొరికేస్తుంది. అదా వచ్చాడు అయిపోయింది. హీల్ చేసుకుంది. సారీ, ఎస్కేస్ తీసుకుంది. ఫుల్ హెల్త్ ఉంది. అనవసరంగా హీల్ ఇస్తుంది. హీల్ పడదు. నాకే పెరిగి అక్కడ దగ్గర స్క్వాడ్ ఉందో ఏమో తెలియదు. ఇవేంటి ఇక్కడ ఈడు పోరాడుతున్నాడు. ఈడు పట్టాడు. వావ్, ర్యాండమ్ ప్లేయర్స్ ఆడుతుంటే ఇది తలపోటి. సబ్బు ఉండదు, పాడు ఉండదు. అందరితో పట్టుకొని ఉండిపోతారు. బట్టలు ప్యాక్ వేసేసుకున్నట్టు రూపాయలు ఇక్కడ నుంచి. ఊరే నువ్వు ఒకటి నా బ్లడ్ ముఖం తీసాడు. పరిగెత్తాను. లగెత్తు ఎక్కడ వెనక్కి కూడా సౌండ్ పరిగెత్తేస్తాను. నేను హెయిర్ వేసుకుంటాను. వెనక్కి వెళ్ళి కూర్చొని హీల్ చేసుకుంటాను. పేరుకి హీల్ అమ్మ ఫైర్ అండి. 2 కిలోలు వచ్చింది స్ట్రీట్ లో దిగితే. గైస్, చెప్పాలంటే ఇది నా వరుసగా ఇది నా 3వ బూయా అయితే. అసలు బూయా అయితే ఒకవేళ అయితే చెప్పలేము. క్రాస్ కట్ అవుతుంది. చూద్దాం. అయిపోయినట్టు. వావ్, ఏంటి ఇంకేదో పాడుతుంటాడు. ఫ్రీ కిల్ దొరికింది. మనోడు రేపీడు దీంట్లో ఏమున్నాయి. ఆగు ఉందా ఇందులో? ఆగు తీసుకో. వీడితో ఆడుకున్నాం. ఒకటి ఉంది, ఆడుకున్నాం. ఎగురుకుండా వెళ్ళిపోతున్నాడు. భయపడ్డాడు. తమ్ముడు భయపడ్డాడు. అజ్జీ బామ్మ భయపడ్డాడు. ఓకే, ఆగరా, నేనేం చేయను. నేను మళ్ళీ విఎస్ఎస్ వద్దులే. లాస్ట్ మ్యాచ్ విఎస్ఎస్ తో కొట్టాము. ఈ మ్యాచ్ వద్దు. పట్టుకోవాలి. పట్టుకో. ఒరే, ఎగిరిపోతున్నాడు. నేను తిన్నాను కదా సారి. అది తల్లి. గాల్లో ఎగురు. గాల్లో ఎగరాలమ్మ. నైట్ గాల్లో ఎగిరే బారిపడుతున్నాడు. నవలా నేను అది తగిలింది. మనడు కూడా తగ్గుతాడు ఆయన్ని. ఇది ఎక్కుతాం. కొద్దిగా పై ఎక్కితే బాగుంటది కదా. కంటే ఎగిరిపోతున్నాడు. ఎగురు అయిపోయింది. ఇదిదా ఇందుకు ఆడుతున్నాం. ఎనిమిది స్పాటెడ్. కొడతాడా? ఆ ర్యాండమ్ ప్లేయర్ పట్టగలడా? మనం అయితే 4 కిళ్ళు కొట్టాం గైస్. 4. మనోడు 3 కిళ్ళు కొట్టాడు. ఊరే వాడు ఆ ఇంట్లో ఎదురుగున్న ఇంట్లో ఉన్నాడు.
మన కొడతాడు. ఓకే 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 నా అయిపోయాడు. టీం అయిపోట్ అయింది దానికి. అర్జెంట్గా పైకి వెళ్ళాను సంబేయాలి. పదండి రెడీ ఏమిడి ఒరే ఒరే చూడలేదురా పక్కన 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 అదే వెనకాల వెనకమాల బ్యాక్ సైడ్ వెనకమాల అరే వెనకమాల చూడండి రా అజ్జి బనానా అజ్జి బన్నా అయిపోతాయి ఏం లేదు ఏం చెప్పండి అబ్బా ఆడేది వేసాడు ఇక సార్ సార్ ఆడేది వేసాడు సార్ అయిపోతా సార్ పోరాడుతున్నారు ప్రాణాల కోసం పోరాడుతున్నారు అజా అజా లేచాడు ఓ ఇది బాగా మంచి పరిస్థితులు బాల్ ఎక్కువ దూరం పెట్టాము గోల్ ఎక్కువ ఓ ఇది తిట్టాడు క్లీన్ చేసుకోమని సాయిరామ్ క్లీన్ చేసుకోండి ఇదేం రా ఫ్లోలో కూడా మనడు వేస్తాను మీకు భయ్యా 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 నెంబర్ వన్ రివేదేదో నెంబర్ 1 కి రివేదేదో నాకే ఇచ్చాడు నంబర్ వేసినాడు కోసం ఓ బో 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 నాయన్నో ఘోరం ఎంత ఫైట్ చిన్ని ఫైట్ ఒక్కడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కుంటుంది బాబాయ్ తగలలేదు ఎరిల్లు ఈ కవర్లో ఉన్న డీడు బాటుగడి ఎదగిరిపోయింది నాకు తీసేద్దాం మనది ఒక ఇల్లు రాకుండా బాగానే చెప్తున్నారు ఇప్పుడు టూబీ తీసేసి పారఫల్ తీసుకుంటే నేను కొంచెం సుఖమే లేదు ఎవరితో ఉంది ఎవరో నడగచ్చు ఉన్నారు చూద్దాం ఇక్కడ నుంచి నాకు ఎవరు కనపడతారు ఇది కూడా వీళ్ళు చంపేస్తున్నారు ఎవరిని మిగులుతున్నారు మనడు కూడా ఒక మునికిడు కూడా వేసాడు అమ్మ బాబాయ్ మన దగ్గర మ్యాక్టన్ ఉంది కదా మ్యాక్టన్ తోనే అర్థమైంది మ్యాక్టన్ ఆగుద్దులు క్యారెక్టర్ ఎనిమి హియర్ ఎక్కడ ఎక్కడ ఉన్నాడు చెప్పు ఎనిమి ఎక్కడ హెల్ప్ మీ ఓ మాడర్ చచ్చిపోయాడు కదా 400 ఏంటి బై మోనం దగ్గర అజ్జా బన్నా అంట పేరు విచిత్రంగా ఉంది అజ్జా బిఏఎన్ఎన్ఏ బన్నా దాని యొక్క అర్థం ఏంటో కూడా అర్థం కావట్లేదు గైస్ మీకు నచ్చదు తెలిస్తే చెప్పండి అజ్జా బన్నా పేరా డ్రాప్ ఉంది ఎందుకు నేను ఎక్కువ అన్లిమిటెడ్ బుల్లెట్స్ దీంతో దడదలు అవుతున్నాయి మ్యాక్సిమం బుల్లెట్స్ ఇంకో ఇందాక నాకు ఫ్రీగా ఒక ఫుల్ వచ్చింది చాలా సంతోషం అక్కడ మొత్తం ఉన్నారా ఒక్క 2 నిమిషాలు ఉన్నా ఎస్ఎంజి బుల్లెట్లు
Enemy very close. Enemy spotted. ఇంకొకే ముగ్గురు నిండా స్క్వాడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎదురు ఇది Help me! Move up at my location. Enemy very close. Enemy very close. అక్కడ ఉన్నాడు Enemy spotted afar. ఫుట్బాల్ మొదటి అనుకోండి ఎందుకు వచ్చింది ఎప్పుడు సార్ ఆడా ఏది తీసుకొచ్చింది Enemy spotted. ఏంటి ఇండియన్ ఎంబసీ ఇండస్ట్రీ కొంచెం చేస్తా Help me! Enemy spotted. ఓకే నెంబర్ దగ్గర కూడా ఉన్నాడు ఇరవై ఉండడం వేస్ట్ వచ్చి Enemy here. Enemy very close. చచ్చాడు చచ్చిపోయాడు వచ్చింది నీళ్ళు అలా వెయిట్ చేసేస్తున్న నీళ్ళు ఎక్కువ గాయస్ పదకొండు అంతా స్టిల్ Enemy spotted. Help me. Good job. Okay. Enemy very close. Stay alert. అది మొత్తం స్క్వాడ్ లేకపోతే సింగిల్ పీస్ లో తెలియదు సాగుదు చూద్దాం ఇక్కడ నుంచి ఇటైతే ఎవరు లేరు అయినా ఎవరు లేరు ఈ కనీసం నోట లేకపోతే ఇప్పుడు చూద్దాం ఓకే ఎవడో పండిస్తున్నారు వద్దు మన తీసుకోద్దే అన్నిటికి వచ్చేసింది ఈజీ అదేంటో పండేసుకొచ్చాడు అటు ఇటు కూర్చున్నాడు ఫ్రెండ్స్ దగ్గర నుంచున్నాడు తెలుగుదామా సింగిల్ లేకపోతే టీమ్ అవుతుంది ఇట్లా ఛాన్స్ తీసుకోకూడదు ఓకే ఆ ఇంటి కూడా ఇక్కడ కనిపించాడు నాకు ఇంకో ఇద్దరు ఎక్కడ వాడు సింగిల్ పీస్ నాకు అర్థమైంది సింగిల్ పీసా టీమా ఈడొచ్చేసి దాని మీద అటాక్ చేస్తున్నాడు క్యామ్ మీదకి అటాక్ చేసాడు ఈ వెనకాల నుంచి టీమా సపోర్టరా ఈ టీమేనా అదేంటి కాపురం పోయింది మామూలు పారిపోతుంది ఇంకెళ్ళకొద్ది ఇంకో బయటకు వస్తే బాగుండు వెళ్ళకొచ్చు పారిపోతుంది పారిపోయింది వెళ్ళింది అనమాట గైస్ ఇంకా 2 మెంబర్స్ ఉన్నాం
పొంది నాకు ఎత్తుంది నాకు. అమ్మ నా వెస్ట్ ఎయిర్ కొట్టేసింది ఇది. మామూలు పాప కాదు ఇది. వాళ్ళిద్దరు ఒకటే టీమా కాదా? ఇద్దరు కలిసి నా మీద వస్తే నేను అయిపోతా. బయటకి అయితే టెంప్ చేస్తున్నా, బయటకు వచ్చి బయటికి రావట్లేదు. ఒకటే టీం జోన్ లో అయితే ఉన్నాం. మనమైతే సేఫ్ జోన్ లో ఉన్నాం, కానీ సెంటర్ లో ఉన్నాం. సో మనం ఏం కాదు, వాళ్ళే రావాలి మన మీదకి, వాళ్ళే రావాలి జోన్ లోకి. సో వాళ్ళే వస్తారు. ఒకటే టీమా? ఏదో నా మీదకి వచ్చేస్తున్నారు. రష్ కూడా ఇదేంటి ఆమె ఫైర్ చేస్తుంది అండి. అటాక్ చేద్దాం. ఏంటి మీ ఇద్దరు ఒకటే టీం కాదా? సరిపోయింది, Stay alert. మీ ఇద్దరు ఒకటే టీం కాదంట. ఛాన్స్ దొరికింది. మనం ముందుకెళ్ళొద్దు. ఎక్కడ ఉంది? మనం ముందుకు వెళ్ళొద్దు. మనం ఇక్కడే నుంచి మొత్తం ఆపరేట్ చేద్దాం. ఇక్కడ నుంచే మొత్తం చూసుకుంటాం. అసలే వెస్ట్ కోల్డ్ నీ గ్లోవల్ పడగొట్టాలి. ఓకే బయటకు వచ్చేది ఇది. వచ్చేసింది బయటికి. ఓకే చివరి క్షణం వరకు వెయిట్ చేద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. వెయిట్ చేద్దాం. వీడు రావట్లేదు బయటికి. వీడు దాని మీద అటాక్ చేస్తానే ఉన్నాడు. బయటికే రావే ప్లీజ్. మా జోన్ వెనక్కి వెళ్ళిపోతుంది. నువ్వు బయటకు రావే. నా మీదకి వచ్చేస్తున్నాడు ఆల్రెడీ. గ్రెనేడ్ కూడా వేసాడు. వావ్, బయటకు వచ్చేది. పక్క వచ్చింది. అయిపోయింది. బయటకు చిన్నగా జోన్ అట్టగా అయిపోయింది. Stay alert. వచ్చిందంటే ఇంకొక్కడే. ఈజీ మ్యాన్. గ్రనెట్లు క్యారెక్టర్ స్కిల్ లాస్ట్ సెకండ్ దాకా ఉంచుకున్నది. ఇలా పని కప్పని అనుకోలేదు. గ్రనెట్ చెప్పండి సరిపోతుంది. That's it for today, guys. Thanks for watching. I will see you in the next one.